ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ఏ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. దానికోసం ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ కేవలం తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు మాత్రమే ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇలా డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను, అన్నం తిన్నారా అనేసి. దాన్ని డూ యూ ఈట్ రైస్ అని ఇంగ్లీష్లోకి ఆల్రెడీ కన్వర్ట్ చేసి పెట్టింది. మనం డైలీ ఇంటర్నెట్లో కానీ గూగుల్లో కానీ ఏదో ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేస్తూ ఉంటాం. సెర్చ్ చేసిన దాన్ని మనం తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవడం ఎలా? నేను ఆల్రెడీ గూగుల్లో ఒకటి టైప్ చేసి పెట్టాను ఇంగ్లీష్లో. దాన్ని మనం తెలుగులోకి ఎలా టైప్ చేసుకోవాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దాన్ని కాపీ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ని. ఈ కాపీ చేసుకొని ఈ యాప్లోకి టైప్ హియర్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక మధ్యలో ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ యాప్కి వెళ్ళిపోదాం. సెకండ్ యాప్ వచ్చేసి ఐ ట్రాన్స్లేట్. దానికోసం ప్లే స్టోర్కి వెళ్ళి ఐ ట్రాన్స్లేట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అలా సెర్చ్ చేశాక ఐ ట్రాన్స్లేటర్ డిక్షనరీ అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది, ఫుల్ యాక్సెస్ అనేసి. మంత్లీ ఇంత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఇయర్లీ ఇంత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని ఇంత పేమెంట్ అయితే ఉంటుంది. మనకు అదంతా వద్దు, ఫ్రీగా కావాలనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఈ యాప్లో మ్యాక్సిమం 100+ లాంగ్వేజెస్ అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో ఇంగ్లీష్ టు తెలుగు ఫస్ట్ ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో. ఈ యాప్లో 100+ లాంగ్వేజెస్ అయితే మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ప్రెజెంట్ అయితే ఇంగ్లీష్ టు తెలుగు ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలో చెప్తాను. దానికోసం సర్చ్ బార్ పైన ఓపెన్ కదా, సెలెక్ట్ లాంగ్వేజ్ అనేసి పక్కకు సర్చ్ బార్ ఉంది. అందులో తెలుగు అని టైప్ చేయండి ఫ్రెండ్స్. కింద వన్ సర్చ్ రిజల్ట్ అని వస్తుంది, దాని కింద తెలుగు అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మన ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి హౌ ఆర్ యూ అని నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను. టైప్ చేశాక ట్రాన్స్లేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మీరు ఎలా ఉన్నారు అనే తెలుగులోకి కన్వర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇలాగా దేన్నైనా ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులోకి ఇలాగే ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ కింద స్పీక్ ఐకాన్ ఉంది కదా, దాని మీద సెర్చ్ చేసామంటే హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు, దాన్ని ఆటోమేటిక్గా మనకు వాయిస్ రూపంలో మనకి చెప్తుంది. అలా కూడా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ హిందీకి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలో చెప్తున్నాను. దానికోసం సేమ్ తెలుగు అని సెర్చ్ బార్లో ఎలాగైతే సెర్చ్ చేసామో అలాగే వెళ్ళి సెర్చ్ చేయండి. వన్ సర్చ్ రిజల్ట్ అని వచ్చింది, హిందీ వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ని హిందీలోకి ఆటోమేటిక్గా తీసేసుకుంది అది. నెక్స్ట్ టైప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి వై అని టైప్ చేశాను, ఇక్కడ క్యూమ్ అని మన హిందీలోకి ట్రాన్స్లేట్ అయితే చేయడం జరిగింది. మనకు ఇలా ఏ వర్డ్ అయినా ఏదైనా మనం ఇక్కడ సర్చ్ బార్లో సెర్చ్ చేసి ట్రాన్స్లేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన లాంగ్వేజెస్కి అయితే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి యాప్స్ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ మీ ఫ్రెండ్స్లో తెలియని వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. యాప్ వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేట్ ఫ్రెండ్స్. అందులో నెట్వర్క్ లేకుండా మనం 50 లాంగ్వేజ్లు అయితే మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ కెమెరా తోటి అండ్ మనం ఏదైనా గూగుల్ కానీ ఏదైనా న్యూస్ పేపర్ కానీ చూసినప్పుడు అందులో స్నాప్ చేసుకొని మరి మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.